పహల్గాంలో ఉగ్రవాదులు టూరిస్టులపై జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సన్రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్థానిక సన్రైజ్ హాస్పిటల్ నుండి ఐబీ వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సన్రైజ్ హాస్పిటల్ డైరెక్టర్స్ డాక్టర్ స్వామి గౌడ్, డాక్టర్ మల్లిక, సంతోష్ గౌడ్, పాల స్వాతి, డాక్టర్స్ డాక్టర్ ప్రసన్న, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ బద్రి, డాక్టర్ శివాజీతో పాటు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. భారత్ మాతాకి 22 సాయంత్రం కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు మన సివిలియన్స్ పై దాడి చేసిన దానికి నిరసనగా ఈరోజు సన్రైజ్ హాస్పిటల్ తరఫున నిరసన ర్యాలీ క్యాండిల్తో జరపడం జరిగింది. సన్రైజ్ హాస్పిటల్ నుంచి ఐబీ వరకు. ముఖ్యంగా ఈ నిరసన ర్యాలీ తెలియజేయడానికి కారణం ఏంటంటే విహారయాత్రకు వెళ్ళినటువంటి సివిలియన్స్ను అతి దారుణంగా పాకిస్తాన్ టెర్రరిస్టులు పాయింట్ బ్లాంక్లో గన్ తోటి షూట్ చేసి చంపడం జరిగింది. దీనికి మేము అందరం భారతీయులందరం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరు భారతీయులు దీన్ని ఖండిస్తున్నారు. అంతేకాకుండా ఈ దాడిలో మరణం పొందినటువంటి అందరికి కూడా మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు కూడా భారతీయులందరం సపోర్ట్గా ఉండాలని నిలవాలని భారతీయులందరి తరఫున కోరుకుంటున్నాము. అదేవిధంగా హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నటువంటి గాయపడినటువంటి వ్యక్తులు కూడా త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఇంకో విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, టెర్రరిస్టులు 2 రకాలుగా మనల్ని టార్గెట్ చేశారు. ఒకటి ఏంటంటే మన మధ్యలో హిందూ ముస్లింగా డివైడ్ చేసి మన మధ్యలోనే విద్వేషాలు రెచ్చగొట్టదామని ప్రయత్నం చేస్తున్నారు. రెండవది ఏంటంటే కాశ్మీర్లో ఉన్నటువంటి ఎకనామీ దెబ్బతీసి అక్కడ ఉన్నటువంటి టూరిజాన్ని దెబ్బతీస్తామని అనుకుంటున్నారు. కొందరు యువత ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో కాశ్మీర్ వెళ్ళొద్దని పోస్ట్ పెడుతున్నారు. ఆ విధంగా పోస్ట్ పెట్టొద్దు, ఎందుకంటే కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగం, అది మన దేశం అదంతా. సో మనం అక్కడికి వెళ్ళకుంటే అక్కడ కాశ్మీర్ యొక్క ఎకనామీ దెబ్బతింటుంది. ఈ టెర్రరిస్టులు కోరుకున్నది కూడా అదే. కాబట్టి భారతీయులందరం మన ఐక్యత నిరూపించుకునే సమయం ఇది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇట్లాంటి భేదభావాలు లేకుండా భారతీయులందరం ఒక్కటే అని మనం ఈ సమయంలో నిరూపించుకోవాలి, మన ఐక్యతను చూపించాలి. ఎందుకంటే వాళ్ళు టెర్రరిస్టులు టార్గెట్ చేస్తున్నది కూడా అదే. మన మధ్యలో ఐక్యత దెబ్బతించాలి. తర్వాత కాశ్మీర్లో ఉన్నటువంటి మన యొక్క టూరిజం దెబ్బతించి అక్కడ ఉన్నటువంటి ఎకనామీ దెబ్బతీస్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ ప్రజలు భారతదేశం నుంచి విడిపోవాలని కోరుకుంటున్నారు. అది ఎన్నటికీ జరగదు. భారతీయులందరూ ఒకటి, భారతీయులందరూ ఐక్యంగా ఉంటారని మరో ముఖ్యంగా తెలియజేయాలి. మరోసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి. మేము విమర్శిస్తున్నాము. అక్కడ చనిపోయిన వాళ్ళకి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము. అక్కడ గాయపడిన క్షతగాత్రులకు వాళ్ళు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము.